ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, మన జీవితంలో దేవుని కార్యం జరగడానికి ముందు మనల్ని ఇబ్బంది పెట్టేవారు లేదా నిందించేవారు ఇలా అంటారు, వీరిలో ఏ మార్పు రాదు, వీరి జీవితం ఇంకా ముగిసిపోయింది, దేవుడిని వీరు పట్టించుకోలేదు, ఇలా మనల్ని బాధించిన వారు మన గురించి ఒక ప్రతికూల తీర్పును ఇప్పటికే చేసి ఉంటారు. అయితే మనల్ని నిందించిన వారికి మన మాటల్లో వివరించాల్సిన అవసరం లేదు. దేవుడు మన జీవితంలో చేసిన ప్రత్యక్ష కార్యం పునరుత్థానం పొందిన లాజర్ లాగా ఆ మార్పును వారికి చూపుతుంది. మనల్ని నిందించడానికి వచ్చిన నోళ్ళే దేవుని శక్తిని గురించి ఇతరులకు చెప్పడానికి. మనల్ని అవమానించిన ఒక వ్యక్తి మన దేవుని కృప ద్వారా ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు ఇతరులతో వారు ఒకప్పుడు అలా ఉన్నారు, కానీ దేవుడు వారిని ఇలా మార్చాడని సాక్ష్యం చెప్పడం దేవుని మహిమ. కాబట్టి దేవుడు మన జీవితంలో లాజరు పునరుత్థానం లాంటి కార్యాన్ని చేసినప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టిన వారికి మనం పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుని మహిమ